ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు సార్? ప్రొడ్యూసర్‌గా మీకు ఏమనిపించింది? అసలు ఏ ప్రాబ్లమ్ టు బి వెరీ హానెస్ట్ ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదన్న. ఐఎమ్ వెరీ హ్యాపీ. రితికేష్ మొత్తం చూసుకున్నాడు. ఈజ్ అ క్రియేటివ్ ప్రొడ్యూసర్. తనే అక్కడికెళ్ళి మొత్తం అంతా తనే చూసుకున్నాడు. మదనన్న ఉన్నాడు. మదనన్న ఈజ్ వెరీ లాయల్ టు మీ. ఫస్ట్ నుంచి ఇదిగో మదనన్న ఉన్నాడంటే నాకు ఒక చిన్న నమ్మకం రూపాయి కూడా ఎక్కడికి వెళ్ళదు అని చెప్పి. వీళ్ళందరూ టీమ్ ఎళ్ళి ఇదిగో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వలన నేను ఒక బడ్జెట్‌లో సినిమా తీద్దాం అనుకున్నాను. అదే బడ్జెట్‌లో ఎలాగ ముని సపోర్ట్ గాని, ఆర్టిస్టులందరి సపోర్ట్ వల్ల చాలా అంటే చాలా ఈజీగా, హ్యాపీగా అయిపోయింది. ఈ టీవీ కాన్సెప్ట్ అంటే గతంలో కొన్ని సినిమాలొచ్చాయి. యాక్చువల్‌గా చెప్పాలంటే రీసెంట్‌లీ సమంత గారు ప్రొడ్యూసర్‌గా ఉన్నది 'శుభం' సినిమా వచ్చింది. ఇలా వచ్చినాయి కదా! కొద్దిగా డిఫరెంట్ జానర్స్. అంటే ఇందులో ఈ తిమ్మరాజుపల్లి టీవీ ఏం చెప్తుంది అసలకి? అసలు ఆ సబ్జెక్ట్‌కి దీనికి అసలు సంబంధమే లేదండి. ఇదేంటంటే ఓ శివరాత్రి పండక్కి ఆ ఊరోళ్ళు మొత్తం డబ్బులు చందా యేసుకొని 1990s ఆ టైంలో ఒక టౌన్ నుంచి ఓ టీవీ తెచ్చుకొని సినిమా చూసేలాంటి ఒక క్యారెక్టర్స్, అలాంటోళ్ళ మధ్య ఆ ఊర్లో ఏం జరిగింది? ఆ టీవీ మధ్య జరిగిన డ్రామా ఏంటి? ఓ చిన్న సస్పెన్స్ ఏంటి అని నడుస్తుంది.